నిలువెత్తు బంగారమిచ్చి ఆ తల్లుల్ని గుండెకు హత్తుకోవాల్సిందే. ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా గ్రైనేట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. కోయల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్లుగా 100 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కిన 7,000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, ముసలి, పశుపక్షాదులతో పాటు కోయల జీవన శైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క, సారక్క వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న ఆర్కిటెక్టులు తెలిపారు. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పూర్తి సమాచారంతో మేడారం ఆలయ పూజారుల అంగీకారం అనంతరమే ఈ చిత్రాలను చెక్కినట్లుగా వెల్లడించారు. వాస్తవం కూడా ఇక్కడ స్వస్తికి ఒకటి ఉన్న తిరునామాలు, శివలింగాల మీద ఒక చర్చ మొదలైంది. అయితే స్వస్తికి 1 నెంబరు, తిరునామాలు 2వ నెంబరు, శివలింగం 3వ నెంబరు. ఇక్కడ ఉన్న 7,000 బొమ్మలల్లా ఇంకా 6,997 బొమ్మలు ఏందో కూడా చర్చ జరగాలి కదా. మరి వాటిపైన ఎందుకు చర్చ జరుగుతలేదు? మరి 6,797 బొమ్మలు పెట్టడానికి ఈ మూడు పెట్టిందంటే దానికి ఒక అర్థం ఉంటేనే పెడతాడు కదా, ఉత్తగా పెట్టాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభుత్వం మాకు ఇది ఇచ్చే నాటికి మేము ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం. ఈ గొట్టు గోత్రాల మీద రీసెర్చ్ చేసిన వాళ్లు 15 ఏళ్లుగా దేశమంతా తిరిగారు. చరిత్రనంతా బయటికి తవ్వారు. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ అన్ని విభాగాల్లో శోధించారు. 17 సెంట్రల్ యూనివర్సిటీల్లో శోధించారు. పర్ఫెక్ట్ మెథడాలజీని ఎంచుకున్నారు. మూలాలను పసిగట్టిన తర్వాతనే ఈ పనులను మొదలుపెట్టారు. సమ్మక్క, సారలమ్మల చరిత్ర ఈ దేశ చరిత్ర అంటారు రీసెర్చ్ స్కాలర్స్. అఖండ భారతదేశంలో 18 దిక్కులు, 101 రాజ్యాల్లో కోయరాజులు పాలించారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఉత్తర భారతాన 3వ గొట్టు 36 రాజ్యాలను, దక్షిణాన బెరంబోయిన రాజు 6వ గొట్టు 18 రాజ్యాలు పాలించినట్టుగా కోయల చరిత్ర చెబుతుంది. ఏ ప్రభుత్వం ఆదివాసీలకు గుడి కట్టలేదు. మొదటిసారి కడుతున్నారు కాబట్టే కొత్తగానే ఉంటుంది. చిలకలగుట్ట నుంచి పూజారి ఏ రూపంలో సమ్మక్కను తీసుకొస్తాడో, ఏం పూజ చేస్తాడో తెలియదు. అదొక బ్రహ్మరహస్యం. ఎంతకు తీరని ఉత్సుకత. ఈ శిల్పాలు కూడా అలాంటి యాంగ్జైటీనే అంటారు. ఇక్కడి పూజలన్నీ ప్రకృతితో మమేకమై ఉన్నాయి. ట్రైబల్ కల్చర్ అంతా ఐసోలేటెడ్ కల్చర్ అని ఆంథ్రోపాలజీ ఘోషిస్తోంది. ఆ లెక్కన చూస్తే శిలలపై చెక్కని శిల్పాలు చాలానే ఉన్నాయంటారు. ప్రతిదానికి అర్థం ఉందని చెబుతున్నారు. ఆ కోణంలోనే స్వస్తిక్ అనే సింబల్ ని చెక్కామని అంటున్నారు. నిజానికి అది స్వస్తిక్ కాదు, స్వస్తిక్ లా కనిపించే 9వ నంబర్ అని వివరణ ఇచ్చారు. అది నవగ్రహాలకు ప్రతీక అని, సూర్యుడి చుట్టూ అవన్నీ కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి కాబట్టి స్వస్తిక్ రివర్స్ లో కనిపించదని అంటారు. అదంతా ప్రకృతి అని, చెట్టును, విత్తనాన్ని, ఉత్పత్తిని ఒక వేడుకలా చేసుకుంటామని చెబుతున్నారు. రాజకీయం చెయ్యాలని అనుకుంటే అది మేడారం అవతల చెయ్యాలని అంటున్నారు. ఈ గుర్తులపై, వైదిక చిహ్నాలపై చర్చకు సిద్ధమే అంటున్నారు. స్వస్తిక్ అనేది స్వస్తిక్ కాదు, దయచేసి స్వస్తిక్ కాదు. అది న్యాచురల్ గా ఇవాళ నువ్వు వచ్చి పూజ చేయమన్నా అక్కడ ఈశాన్య పిల్లర్ మీద మా సందోలో సిద్ధపోయినోలో వాళ్ళ ఈశాన్య నిలబెట్టేటప్పుడు వాళ్ళు 5 బోట్లు 3 బోట్లు వేసుకున్న తర్వాత ఆ సింబల్ వేసిండ్రు. అది స్వస్తిక్ అని మా వాళ్ళకు కూడా తెలియదు. అది స్వస్తిక్ కాదు. 9 సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతాయి. కుడి నుంచి ఎడమకి తిరుగుతాయి. అవన్నీ కూడా భూమి కూడా తన చుట్టూ తాను కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది. ఆదివాసులు ఏ సిద్ధాంతం? మేడారం సిద్ధాంతం, ప్రకృతి సిద్ధాంతం. మరి భూమి కుడి నుంచి ఎడమకి తిరిగేది, ఎడమ నుంచి కుడికి తిప్పి మాట్లాడుంది. మేము ఒప్పుకుంటాం, మీరు తిప్పి మాట్లాడుంది. 9 గ్రహాలు రైట్ టు లెఫ్ట్ తిరిగినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి యొక్క సమతుల్య స్థితి ఉంటుంది. కాబట్టి అదే మా దైవం. భూమి పండుగ అంటాం, విత్తనం పండుగ అంటాం, చెట్టును పండుగ అంటాం, సిక్కుడుగాయను పండుగ అంటాం, ఉత్పత్తిని పండుగ అంటాం. అరే మీరు కొత్త వృద్ధి రాజకీయం మేడారం గుడి అవతల చేసుకోండి. అవసరమైతే మా దగ్గరకు రండి, పూజార్లో ఉన్నాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చిద్దాం అంటాను. 1000 ఫీట్ల వెడల్పుతో గేట్ల నిర్మాణం చేపట్టారు. 8 ఆర్చీలు ఎంచుకున్నారు.
అందులో 3 ఎంట్రన్స్, 3 ఎగ్జిట్ గేట్లు, ఉత్తరం, దక్షిణ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు 360 కోణంలో ఎటు చూసినా కనిపించేలా డిజైన్ చేశారు. మొత్తం 4 గద్దెలు, ఒక్కోదానికి 8 పిల్లర్లు, దేనికి గోపురం లేదు. మొత్తం 32 పిల్లర్లు, ఎవరి పిల్లర్ మీద వాళ్ల చరిత్ర, పుట్టు పూర్వోత్తరం, గొట్ట సంప్రదాయం, చెట్టు, పుట్ట, పిట్ట ఇలా అన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. వంశవృక్షాలు కనిపిస్తాయి, రాజ్య చరిత్ర గోచరిస్తుంది. ప్రాకారాల విషయానికి వస్తే అదంతా కంక గ్రిల్ అంటే వెదురు బొంగుల ప్రాకారం. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చేశారు. ఒక్కో ప్యానెల్ మీద 30 నుంచి 40 బొమ్మలు చెక్కారు. 60 ప్యానెళ్లు, వాటికి లోపలి వైపు పవిత్ర చిహ్నాలు, అవుట్ సైడ్ వాళ్ల జీవన శైలి బుట్టిపడే చిత్రాలు. ప్రకృతిలో ఆదివాసి ఎలా బతికాడు, అగ్గిని ఎలా పుట్టించాడు, ఆహారాన్ని ఎలా తయారు చేసుకున్నాడు, బట్టను, నాగరికతను ఎలా పొదివి పట్టుకున్నాడు, ఇలాంటి జీవన క్రమాన్ని బయటివైపు తీసుకున్నారు. చెక్కిన 7000 బొమ్మల్లో ఆదివాసీ జీవనం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ సైంటిఫిక్ గా తీసుకున్నామని చెబుతున్నారు. ప్రతి బొమ్మని 1కి 100 సార్లు ఆలోచించి పెట్టామని అంటున్నారు. వైదిక చిహ్నాల మీద పెడార్థం వచ్చేలా చర్చ జరుగుతుందని ఊహించినా పక్కా ఆధారాలతోనే చెక్కామని చెబుతున్నారు. 60 ప్యానెళ్లలో లోన సైడ్ వచ్చేసేమో పవిత్ర బొమ్మలు, దైవాలు, చెట్లు, పక్షులు. అవుట్ సైడ్ ఏమో లైఫ్ స్టైల్, ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతికి ఆధారంగా ఆదివాసి ఎట్లా బతికిండు, వరి వంగడం నుంచి వెళ్ళి వరి ఎట్లా తయారు చేసిండు, ఒక బిలుగు చెట్టు కర్రు నాగలు తీసి నాగలు ఎట్లా దున్నిండు, జకముఖ రాయితో నిపుణు ఎట్లా కనుగొన్నాడు, బట్టలు లేని ఆది మానవులకు కోసకాయ నుంచి వెళ్ళి బట్టలు ఎట్లా కనుగొన్నాడు. ఈ ఇండిజినస్ టెక్నాలజీని బయట వైపు తీసుకున్నాం. మొత్తంగా కూడా 7000 బొమ్మలల్లా ఆదిమవాసుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనం, వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు ఇవన్నిటి ఒక సైంటిఫిక్ గా తీసుకున్నాం. ప్రతి బొమ్మని 1కి 100 సార్లు ఆలోచించి పెట్టినాం. మాకు తెలిసి ఇవాళ లింగాల మీద చర్చ అవుతుంది, నామాల మీద చర్చ అవుతుంది అని. అవన్నీ కూడా మా పడిగే గుడ్డలు, మా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కాబట్టే మేము తీసుకున్నాం. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తి గ్రైనేట్ తో అద్భుత శిల్పకళా చాతుర్యం మేడారంలో రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు చెట్టు కింద కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతుల నడుమ కొలువుదీరుతున్నారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు ప్రాచీనమైన, ప్రత్యేకమైన ఆదివాసుల చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి భక్తులకు తెలిపేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కులదేవం సార్ ఇది. మేము ఎవ్రీ 2 ఇయర్స్ 1 ఇయర్ నుంచి వస్తున్నాము. మాకు చాలా 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 అంటే చాలా మంచి జరుగుతుంది. మా పిల్లలకు కానీ, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాము. లేదు 100% మాకు అన్ని క్యూర్ అయిపోతాయి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్తగా రూపుదిద్దుకుంది. దట్టమైన తాడ్వాయి అడవి టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం ఇంతకు ముందు కంటే అద్భుతంగా కనిపిస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలతో పాటు పగడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ముందస్తుగానే భక్తులతో కిటకిటలాడుతోంది. ఓ పక్క గుడి విస్తరణ పనులు, మరోవైపు ముందస్తు మొక్కుల్లో మేడారం ఆధ్యాత్మిక సంబరానికి ముస్తాబవుతోంది.